తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను 3 రంగుల కార్డులుగా ఇవ్వనున్నట్టు పేర్కొంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారికి బీపీఎల్ కార్డులు, 3 రంగుల కార్డులు ఎగువన ఉండేవారికి ఏపీఎల్కి ఆకుపచ్చ రంగు కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కార్డుల ముద్రణ కోసం టెండర్లు పిలిచామని, త్వరలోనే కొత్త కార్డులు ఇస్తామని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 84 లక్షల మంది సన్నబియ్యం ఇవ్వడం దేశ చరిత్రలోనే గొప్ప కార్యక్రమమని, కేంద్రం మనిషికి 5 కిలోల దొడ్డు బియ్యం ఇస్తుండగా తాము 6 కిలోల సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో దొడ్డు బియ్యం ఇవ్వడానికి 10,600 కోట్లు ఖర్చు కాగా మరో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం కోసం 13,000 కోట్లను వెచ్చిస్తున్నామని ప్రకటించింది. గురువారం జలసౌధ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మార్కెట్లో 40 రూపాయలకు సన్నబియ్యం కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. గతంలో ఇచ్చిన బియ్యం 80-90% దాకా పక్కదారి పట్టేదని, ప్రస్తుతం ఇస్తున్న బియ్యం 100% సద్వినియోగం అవుతుందని చెప్పారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఇక ఏ రాష్ట్రంలో పండనంత వరి ప్రస్తుతం రాష్ట్రంలో పండుతుందని, 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి ఏపీలో కూడా ఈ స్థాయిలో ఉత్పత్తి రాలేదని, రాష్ట్రంలో వడ్ల సేకరణ కోసం 8,209 కేంద్రాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటిదాకా 2,573 కేంద్రాలు తెరిచామని వెల్లడించగా, ధాన్యంలో తేమ 17% పైన ఉంటే కొనుగోలు చేయబోమని చెప్పారు. రాష్ట్రంలో ఏడాది సన్నబియ్యం పంపిణీ కోసం 30 లక్షల టన్నుల ధాన్యం సిద్ధంగా ఉంచామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఏర్పడే నాటికే 90 లక్షల మందికి తెల్ల కార్డులు ఉండగా 10 ఏళ్లలో కొన్ని రద్దు కాగా కొద్దిగా ఇచ్చిందని, 49,000 కార్డులు మాత్రమేనని, ప్రస్తుతం 2.21 కోట్ల మందికి సన్నబియ్యం అందుతుండగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయితే ఆ సంఖ్య 3.10 కోట్ల మందికి చేరే అవకాశం ఉందన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వనందున హైదరాబాద్లో సన్నబియ్యం ఇవ్వడం లేదని, ఎన్నికలు పూర్తి కాగానే ఇస్తామన్నారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం 3 రంగుల కార్డులను రేషన్ కార్డులు లబ్ధిదారులకైతే ఇవ్వనుంది. బీపీఎల్ 3 రంగుల కార్డులు, ఎగువన ఉండేవారికి ఏపీఎల్ కార్డులు, ఆకుపచ్చ రేషన్ కార్డు ఇస్తామంటూ తెలుపుతూ ఉంది.